వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న బయట ప్రపంచానికి తెలిసిన 9 అంశాల గురించి చెప్పారు. ఏది బయటకు వచ్చిన అంశాలు. బట్ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న వాటిలో వేరేవి కూడా ఏవో ఉన్నాయి. ఇద్దరికి 2 దేశాలకి చాలా విశేష ప్రాధాన్యం ఉన్నవి. 2 దేశాలకు కూడా కీ రోల్ ప్లే చేయబోతున్న అంశాలు ఏమై ఉండొచ్చు. ఒకటి, ఈ టారిఫ్ గురించి మాట్లాడుతున్నాడు వాసుదేవన్ గారు. మనం ఒక మాట మర్చిపోకూడదు. యుఏఈ మన దేశానికి 3rd లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. ఓకే. న్యాచురలీ ఫస్ట్ అయితే యూఎస్ ఉంటుంది, చైనా ఉంటుంది, ఇప్పుడు యుఏఈ 3వది. నవంబర్ ఫిగర్స్లో కూడా 3వది యుఏఈ ఉన్నారు. సో ఆబ్వియస్లీ ఇన్ని దేశాలతో మనం ట్రేడ్ చేస్తాం, 140-150 దేశాలతో ట్రేడ్ చేస్తుంది. దాంట్లో 3rd టాప్ మోస్ట్ యుఏఈ ఉన్నారు. అంత ఇంపార్టెన్స్ ఉంది ట్రేడింగ్కి. దానికోసం $200 బిలియన్ పెంచుకుందామని చెప్తున్నారు అన్నమాట. అది కాకుండా 2nd లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ మనది. అండ్ వాళ్ళకి క్రిటికల్గా ఎనర్జీ సెక్టర్, అంటే వాళ్ళు అమ్మే ప్రోడక్ట్ ఎల్ఎన్జీ, లిక్విడ్ న్యాచురల్ గ్యాస్, అది వాళ్ళ కోసం. అండ్ 2nd లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ అనమాట. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాసుదేవన్ గారు, ఈ డాలర్ ప్రాబ్లం వస్తుంది నడిమిట్లో. చాలా మటుకు యూఎస్ ఇప్పుడు అదే భయపడుతున్నారు, అన్నిటికంటే ఎక్కువ డాలర్ వాడకుంటే మనకు ప్రాబ్లం అయిపోతుంది. మొన్న మేము యూఏకి వెళ్ళినప్పుడు కూడా నేను 3 నెలలు చెప్పాను మీ దగ్గర. అప్పుడు అక్కడ యూపీఐ వాడాను నేను. మన గూగుల్ పేలు, ఫోన్పేలు అన్నీ పనిచేస్తున్నాయి. అన్నీ పనిచేస్తున్నాయి. అఫ్కోర్స్ దే టేక్ దట్ స్మాల్ ఎక్స్చేంజ్ రేట్ మెకానిజం అండ్ బిట్ విచ్ ఇస్ ఫిర్. ఓకే, మీరు ఇక్కడి నుంచి ఎక్స్చేంజ్ చేయడం, అక్కడ డబ్బులు తీసుకెళ్ళడం అది అన్నీ అక్కర్లేదు. మీరు అక్కడ వెళ్ళి ఆ కరెన్సీ దానితో వాళ్ళ దగ్గర టర్మినల్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు. అది ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది, అన్ని చోట్లకి ఇంకా రాలేదు కానీ ఎక్స్పాండ్ అవుతుంది. సో ఈ ఒప్పందంలో అది కూడా అగ్రీ చేశారు దట్ మన దగ్గర ఉన్న కరెన్సీ మెకానిజం, లోకల్ కరెన్సీ మెకానిజం కింద ఈ 2 సైడ్లు వాళ్ళ ఐఎన్ఆర్ కానీ, దట్ ఇండియన్ నేషనల్ వాళ్ళ దగ్గర ఉన్న దిరమ్స్ కానీ, ఇది 2 మనం బ్యాలెన్స్ చేసుకుందాం, రెడ్యూసింగ్ ద బ్యాలెన్స్ ఆన్ యూఎస్ డాలర్. సో ఇప్పుడు ఎల్ఎన్జీ కొనబోతున్నారు, రేపు మనం రూపీస్లో పేమెంట్ చేయొచ్చు యూఏకి. వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటారు వాళ్ళ దాని నుంచి. సో యూఎస్ డాలర్ మనం వాడక్కర్లేదు. సో యూఎస్ డాలర్ మీద మన డిపెండెన్స్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం కొన్నా కానీ ఇప్పుడు ఆయిల్ పర్ బ్యారెల్ ఇన్ని డాలర్లు అంటాం మనం, $60, $65 అని. ఇప్పుడు అది రాదు. వీ విల్ ట్రేడ్, వీఆర్ ఆల్రెడీ ట్రేడింగ్. ఇంకప్పుడు కొత్తగా మన రూపీ ట్రేడ్ కూడా చేయొచ్చు. మనం రష్యాతో చేస్తున్నాం, చైనాతో చేస్తున్నాం. మన ఎక్కడెక్కడ పాసిబుల్ ఉందో అక్కడ అన్ని డాలర్ తీసేస్తున్నాం. దానికోసం ప్రెసిడెంట్ ట్రంప్కి బ్రిక్స్ అంటే చాలా పెద్ద కోపం. అని ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది, మీకు గుర్తుంటుంది. మీరు గిట్ట మా డాలర్ని తీసేస్తే మిమ్మల్ని మొత్తం ధ్వంసం చేస్తాం మీ ఎకానమీని అని చెప్పి ప్రెసిడెంట్ ట్రంప్ ఒక 3-4 నెలల ముందు ఒక ధమ్కి ఇచ్చారు బ్రిక్స్కి. అప్పుడు సౌత్ ఆఫ్రికా ప్రపోజ్ చేశారు, వీ విల్ బ్రింగ్ అ న్యూ బ్రిక్స్ కరెన్సీ అని చెప్పి. ఇప్పుడు యూరోపియన్ యూనియన్లో వాళ్ళు యూరో తీసుకొచ్చారు కదా, అట్లనే ఇక్కడ కూడా ఒక కరెన్సీ తీసుకొద్దామని చెప్పి ప్రెసిడెంట్ ట్రంప్కి భయం ఉంది. ఎందుకంటే యుఎస్, వాసుదేవన్ గారు, వాళ్ళ డాలర్ బతుకంతా ఎట్లా అంటే వాళ్ళు ఇప్పుడు గోల్డ్ పెట్టట్లేదు ఇన్ ఎక్స్చేంజ్. వాళ్ళు కంప్లీట్గా డాలర్ని ప్రింట్ చేసి పంపించేస్తున్నారు బయటికి. ఇప్పుడు మొన్న మనం ఏం చేసామంటే యుఎస్ అప్పు తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ అప్పు ఇప్పుడు ఎంత $37 ట్రిలియన్ ఉంది వాళ్ళ అప్పు. ఎవరో అప్పు ఇవ్వాలి కదా. వాళ్ళు ఏమంటున్నారంటే మేము మీ దగ్గర డబ్బులు తీసుకోం, మీరు 4% 5% మీకు ఇంట్రెస్ట్ ఇచ్చేస్తాం. ఇట్స్ అ వెరీ సేఫ్ థింగ్ అన్నమాట. సో బాండ్స్ కొనుక్కుంటాం మనం, యూఎస్ గవర్నమెంట్ ట్రెజరీ బాండ్స్ కొనుక్కుంటాం. మన దేశంలో కూడా ట్రెజరీ బాండ్స్ ఫ్లోట్ చేస్తే కొన్ని స్టేట్స్ కొనుక్కుంటారు ఆ బాండ్స్. సో అట్లనే తీసుకున్న బాండ్స్ని మనం లాస్ట్ ఒక నెల పాటు చాలా తగ్గించేసాం. ఐ థింక్ ఆల్మోస్ట్ ద ట్యూన్ ఆఫ్ $50-100 బిలియన్ వీ హ్యావ్ రెడ్యూస్డ్ ఇట్. ఎందుకంటే ఎంత ఉన్నాయండి మంది? చాలా ఉన్నాయి మన దగ్గర. ఐ థింక్ వీఆర్ హోల్డింగ్ అబౌట్ సంథింగ్ ఇన్ ద క్లోజ్ టు ద రేంజ్ ఆఫ్ $350 బిలియన్. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇది రష్యా దగ్గర నుంచి నేర్చుకున్నాం మనం ఈ లెసన్. రష్యా ఏం చేశారంటే రష్యా వాళ్ళ చాలా మటుకు అసెట్స్ తీసుకెళ్ళి యూరోపియన్ బ్యాంక్స్లో పెట్టుకున్నారు. అది మనం కూడా చేస్తుంటాం. మీకు గుర్తుంటుంది, మనకి కరెన్సీ ప్రాబ్లం వచ్చినప్పుడు, కరెన్సీ ఫ్లక్చుయేషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు చంద్రశేఖర్ గారి టైంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనం బంగారం తీసుకెళ్ళి లండన్లో పెట్టి కొలాటరల్గా పెట్టి లోన్ తీసుకున్నాం మనం. మన దగ్గర ఒక 2 వారాలు కూడా డబ్బులు లేకుండే ఫర్ పర్చేస్ ఆఫ్ ఆయిల్ కానీ ఏదైనా కానివ్వండి, ఫారిన్ ఎక్స్చేంజ్ లేకుండే మన దగ్గర. అది చాలా రోజు నుంచి అక్కడే ఉండిపోయింది. మొన్న అంటే ఒక 2-3 నెలల ముందు మనం ఆ బంగారం తెచ్చుకున్నాం. ఎందుకంటే రష్యా ఏం చేశారు, ఇట్లాంటి తీసుకెళ్ళి వాళ్ళ డబ్బులు అక్కడ పెడితే క్లోజ్ టు $300 బిలియన్. ఈ యుక్రెయిన్ రష్యా వార్ మొదలు కాగానే యూరోపియన్ కంట్రీస్ కలిసి ఫ్రీజ్ చేసేసారు దాన్ని. మీరు ముట్టలేరు, మీ డబ్బులే కానీ మీరు ముట్టలేరు, మేము యూక్రెయిన్కి ఇచ్చేస్తా అంటున్నారు. ఆలోచించండి, అది ఎట్లా చేస్తారండి మీరు? మా డబ్బులు
మేము మీ బ్యాంక్లో పెట్టాము, మీరు అది ఫ్రీజ్ చేసి యుక్రెయిన్కి ఇస్తారా? ఏదో యుద్ధం నడుస్తుందని చెప్పేసి మన మీద కూడా రేపు చేయొచ్చు ఇది. మీరు రష్యాతోనే ఆయిల్ కొనుక్కుంటారు, మీ అసెట్స్ ఉంది కదా యూరోప్లో, అది మేము ఫ్రీజ్ చేసేస్తున్నాం. మీకు బంగారం ఉంది కదా లండన్ బ్యాంక్లో, అది మీరు తీసుకెళ్ళలేరు, తీసుకొచ్చేసారు. ఇంకొన్ని కొంచెం అక్కడ, కానీ మోస్ట్ ఆఫ్ దమ్ యూ బాట్ ఇట్ బ్యాక్. 90% తీసుకొచ్చి సేఫ్ కీపింగ్కి పెట్టుకున్నాం అక్కడ కొంచెం. కానీ చేయరు, మనతోని యూకే చేయరు అట్లాంటి పనులు. సో ఈవెన్ విత్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా వాసుదేవన్ గారు ఇప్పుడు మనం చేస్తుంది ఏంటంటే యూఎస్ ట్రెజరీ బాండ్స్ కానీ ఏదైనా కానీ మన ఎక్స్పోజర్ తగ్గిస్తున్నాం మనం చాలా మటుకు. అండ్ ఆ పరిస్థితుల్లోనూ యూఎస్కి ఇప్పుడు ఇట్లాంటి ఒక భయం ఉంది. దానికోసం మనం యూఏఈతో ఒప్పందం చేసుకున్నప్పుడు వీ హ్యావ్ ఎ థింగ్ కాల్డ్ లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ మెకానిజం. మీ కరెన్సీ మా కరెన్సీ, మనం దీంట్లోనే సెటిల్ చేసుకుందాం, మనకు డాలర్తో సంబంధం లేదు. ఇది చేస్తున్నాం అన్నమాట. సో ఇది ఒక కొత్త మార్పు వస్తుంది దీంట్లో కూడా చాలా మటుకు. ఎందుకంటే వెన్ యూ ఆర్ ద థర్డ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్, అవును, మీరు అంత డాలర్ ఎక్స్పోజర్ మీరు తగ్గించుకోవచ్చు అన్నమాట. ఇది మెయిన్ పాయింట్ ఒకటి వాసుదేవన్ గారు. ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటి మీరు చెప్పినట్ల ఇండియా ఏం చేయబోతున్నారు యుఏఈతో అనేది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మిడిల్ ఈస్ట్ పాలిటిక్స్. అక్కడికే వస్తున్నాను సార్. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో ఈ మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలు, ఇజ్రాయెల్ ఇరాన్ గొడవలు, అలాగే యెమెన్లో కనుక చూస్తే సౌదీ ఒకవైపు, యుఏఈ ఒకవైపు. సౌదీ ఏమో సౌత్ కౌన్సిల్ వైపు ఉంది, అది ట్రాన్స్లేషనల్ కౌన్సిల్ వైపు ఉంది. యుఏఈ ఇటువైపు ఉంది. అండ్ యుఏఈ వాటి ఆర్మ్డ్ వెహికల్స్ మీద దాడులు చేశారు. ఇప్పటి వరకు ఇస్లామిక్ నేషన్స్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకోవడం లేదు, అంటే ఈ తీవ్ర స్థాయిలో లేదు. బట్ ఓపెన్గా రెండు మేజర్ ఫోర్సెస్, యుఏఈ కానీ సౌదీ కానీ, ఎవరిని మనం తక్కువ చేసి చెప్పాల్సిన అవసరం లేదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది. అండ్ ది ఎంటైర్ ఎపిసోడ్ని హౌతీస్ చాలా ఎంజాయ్ చేశారు. రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. అంటే వాళ్ళ మీద ప్రెషర్ లేదు కదా, ఇప్పుడు వాళ్ళని ఎవడు వచ్చి లేపేసే వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, మధ్యలో కూర్చొని సినిమా చూసారు వాళ్ళు. ఇప్పుడు అదే కదా గ్రీన్లాండ్ జరుగుతుంది వాసుదేవన్ గారు. గ్రీన్లాండ్లో కూడా గ్రీన్లాండ్లో ఇప్పుడు ఇవాళ వచ్చిన రిపోర్ట్లో పొద్దున్న చూశాను, రష్యా పక్కన కూర్చొని నవ్వుకుంటున్నట్ట యూరోప్ మీద. చూడండి మీరేం చేశారు, మీరు యుక్రెయిన్ దగ్గర అన్ని న్యూక్లియర్ వెపన్స్ అన్ని తీసుకున్నారు, యుక్రెయిన్కి న్యూక్లియర్ వెపన్స్ వద్దన్నారు. ఇప్పుడు యుఎస్ వచ్చి మీ తల మీద కూర్చున్నారు గ్రీన్లాండ్స్ గురించి, మీరేం చేయలేకపోతున్నారు. అందరికన్నా ఎక్కువ ఫూల్ అయింది యుక్రెయినే కదా. రష్యా యుక్రెయిన్ మీద దాడి చేశారని చెప్పి ఇంత పెద్ద సీన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు యుఎస్ఏ వెళ్ళి గ్రీన్లాండ్ పట్టుకుంటున్నారు, అప్పుడు ఎవరు దాడి చేస్తారు యుఎస్ మీద? అదే అడుగుతున్నారు రష్యా. మేము చేసాం కరెక్ట్, ఓకే, మేము వెళ్ళి రష్యా మీద యుక్రెయిన్ మీద దాడి చేసాం, ఎందుకంటే మా రష్యన్ స్పీకింగ్ పాపులేషన్ అక్కడ ఉంది, వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతుందని చెప్పి మేము అక్కడ వెళ్ళి ఆ ఏరియాస్ని ప్రొటెక్ట్ చేసుకున్నాం, మనం తీసుకున్నాం, మా వైపు ఉంచుకున్నాం. గ్రీన్లాండ్ ఏం చేస్తున్నారు మీరు? గ్రీన్లాండ్ ఇస్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ. అక్కడ ప్రెసిడెంట్ ట్రంప్ వెళ్ళి నేను టేక్ ఓవర్ చేసుకున్నా అంటే మళ్ళీ మేము చేస్తుంది ఏం తప్పు కాదు కదా అంటున్నారు. అంతే. టుమారో పుటిన్ విల్ సే దట్ వీ డిడ్ నథింగ్ రాంగ్. మీరు మా మీద ఎందుకు ఇంత శాంక్షన్స్ పెట్టారు, ఇది చేశారు, అది చేశారు, ఎందుకు? మేము కూడా ఏం తప్పు చేయలేదు. ఈ బాండ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా వాసుదేవన్ గారు, మనకి 31 అక్టోబర్ 2024లో మనకి యుఎస్ బాండ్స్ మన దగ్గర ఆల్మోస్ట్ $240 బిలియన్ ఉండే. ఇప్పుడు చెప్పాను చూడండి, దాన్ని అమ్మేసుకున్నాం మనం చాలా మటుకు. అమ్మేసుకుని ఇప్పుడు ఎంత ఆల్మోస్ట్ వీ రెడ్యూస్ ఇట్ బై అబౌట్ 190, అంటే ఒక $50 బిలియన్ అమ్ముకున్నాం మనం. అంటే మీ దగ్గర అప్పు తీసుకుంటాను, మీకు రేపు డౌట్ వస్తుంది, సురేష్ నా అప్పు ఇస్తాడా లేదా అని, డబ్బులు ఇస్తాడా లేదా, పారిపోతాడని డౌట్ ఉంటుంది. ఇదే డౌట్ మనకు కూడా వచ్చింది. రేపు యుఎస్ అంటారు చేయలేపేసి, మా ఆధార్ డబ్బులు లేవు, నువ్వేం కావాలంటే చేసుకోదు, కాగితం ఉంది, ఆ కాగితం కాదు చింపేసి పడేసుకో, నేనేం చేయలేను అంటాం. $200 బిలియన్ అంటే చిన్న అమౌంట్ కాదు. చాలా దేశాలు యుఎస్ బాండ్స్ కొనుక్కున్నారు, వాళ్ళందరూ ఇరుక్కున్నట్టే ఇప్పుడు. ఎందుకంటే 4% ఇంట్రెస్ట్ వస్తుంది కదా, దాని మీద 5% ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు ఏమైపోతుందంటే యుఎస్ వాళ్ళ బాండ్స్ని రిడీమ్ చేసుకోవడానికి రెడీగా లేరు. వాళ్ళు ప్రతి సంవత్సరం 1-2 ట్రిలియన్ వాళ్ళ డెఫిసిట్ పెరుగుతూనే పోతుంది. సో మనం ఏం చేస్తాం, $50 బిలియన్ అమ్మేసుకుని ఇప్పుడు మన దగ్గర యుఎస్ బాండ్స్ ఉన్నది $190 బిలియన్ అనుకుంటాను. అయితే యాజ్ ఆఫ్ అక్టోబర్ 2025 ఫేస్డ్ మేనర్లో వదిలించేసుకుంటాం. అది బంగారం లాగానే మనం అక్కడ నుంచి ఎక్స్పోజర్ తగ్గించుకుంటూ వస్తున్నాం అనమాట. కానీ ఎక్కడో మనం పెట్టుబడి పెట్టాలి కదా. మన డబ్బులు బ్యాంక్లో కూర్చుంటే ఇండియన్ బ్యాంక్స్లో మనకి పనికిరాదు, ఇంటర్నేషనల్ బ్యాంక్లో పెడితే మనకి ఏదో ఇంట్రెస్ట్ కొంచెం వస్తుంది, సాలిడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అది, అండ్ దట్ డాలర్ టర్మ్స్. అది కూడా ఇక్కడ మనం రూపీ టర్మ్స్లో పెట్టుకుంటాం. సో ఇప్పుడు యుఏఈతో చేస్తున్న ఈ ఒప్పందంలో కూడా మనం ఈ లోకల్ కరెన్సీ మెకానిజంలో చాలా మట్టుకు ఒక ఫ్రిక్షన్ యుఎస్ వైపు నుంచి రాబోతుంది. ఇదేంటి మీరు చేసుకుంటాం, ఎందుకంటే మనం సింగపూర్లో కూడా మనం యూపీఐ పేమెంట్స్ స్టార్ట్ చేసాం. సో వీఆర్ టేకింగ్ దిస్. మన యూపీఐ ట్రాన్సాక్షన్ వాసుదేవన్ గారు మొదలైనప్పుడు, ఇప్పుడు కాదు 2 సంవత్సరాల ముందు 3 సంవత్సరాల ముందు కొంచెం పికప్ చేసుకున్నప్పుడు
అప్పుడు ప్రెసిడెంట్ బైడెన్ దగ్గర వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఎవరు? మాస్టర్ కార్డ్ అండ్ వీసా కార్డ్ సిఇఓస్ వెళ్ళి కంప్లైంట్ చేశారు. భారతదేశం ఇట్లా ఒక పేమెంట్ మెకానిజం తీసుకొచ్చింది, దాంతో మా బిజినెస్ అంతా పోయింది అని చెప్పి. ఇప్పుడు మన ప్రతి నెల జరిగే ట్రాన్సాక్షన్స్ భారతదేశంలో ఒక్కటే యూపీఐ ట్రాన్సాక్షన్, అది మీరు గూగుల్ పే ఉండొచ్చు, ఫోన్పే ఉండొచ్చు, ఈజ్ మోర్ దాన్ మాస్టర్ కార్డ్ అండ్ వీసా ట్రాన్సాక్షన్స్. తో ఎవరిది బిజినెస్ పోయింది? ఎందుకంటే మీరు క్రెడిట్ కార్డ్ సిస్టమ్ అర్థం చేసుకోవాలంటే, మీరు ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు మీరు ఆ క్రెడిట్ కార్డులో మీరు ఒక 10,000 రూపాయలు ఏదో ప్రోడక్ట్ కొన్నారు, అది ఫోన్ ఉండొచ్చు, లేకుంటే ఏదైనా మ్యూజిక్ సిస్టమ్ ఉండొచ్చు. ఆ 10,000 రూపాయలు మీ బ్యాంక్ ఇంకొక బ్యాంక్తో సెటిల్మెంట్ వీసాతో, వీసా మాస్టర్ ఏం చేస్తారు, ఇది ఒక మెకానిజం క్రియేట్ చేస్తున్నారు మన యూపీఐ లాగా. ఏది? దట్ ఇంటర్ఫేస్ బిట్వీన్ బ్యాంక్ అండ్ ద కస్టమర్ అన్నమాట. దానికి వాళ్ళకి కమిషన్ తీసుకుంటారు 1%, 2%. దానికోసం మీరు చూసుంటారు కొన్ని షాప్లు వెళ్తే మీరు క్రెడిట్ కార్డ్ ఏం కానీ నాకు 2% కావాలంటాడు వాడు. అవును, దట్ ఇస్ ద రీజన్, బికాస్ దట్ ఇస్ ద రేట్ హీస్ పేయింగ్ టు గెట్ దట్ బిజినెస్. ఓకే, ఆ డబ్బులు లేవు, క్రెడిట్లో ఉంది ఆ డబ్బులు. సో దానికోసం అన్నమాట దానికి క్రెడిట్ కార్డ్ అనేది చాలా డేంజరస్ అంటారు. ఎందుకంటే మీ దాంట్లో లేని డబ్బులు మీరు తీసుకుంటున్నారు, వాడుకుంటున్నారు. మీరు డెబిట్ కార్డ్ ఉంటే మీకు ఇష్యూ లేదు. సో మన యూపీఐ మెకానిజం కూడా చాలా మటుకు వీఆర్ ఎక్స్పాండింగ్ ర్యాపిడ్లీ. డిఫెన్స్, మన కరెన్సీ సెటిల్మెంట్, సూపర్ కంప్యూటింగ్, న్యూక్లియర్ ఎనర్జీ, అండ్ అది కాకుండా అగ్రికల్చర్, ఈ 5 సెక్టర్స్లో సైన్ చేసిన 16, 17 ఉన్నాయి. సైన్ చేయని చాలా ఉన్నాయి, మాట్లాడుకుని పక్కన పెట్టిన చాలా ఉన్నాయి, అది కూడా నడుస్తుంది. సో డెఫినెట్గా ఇదొక పిక్చర్ కూడా. ఎందుకంటే నిన్న మోదీ గారు ఎయిర్పోర్ట్కి వెళ్ళారు, రిసీవ్ చేశారు, వాళ్ళిద్దరు కలిసి కార్లో వచ్చారు. ఇమేజరీ ఫోటో ఆప్స్ అంటాం దాన్ని. వెళ్తున్నప్పుడు మోదీ గారు నమస్తే చేస్తున్నారు, ఆయన గుడ్ బై చెప్తున్నారు. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్స్. ఎందుకంటే టిపికలీ మన దేశంలో ఏం చెప్తారు, ఏఆర్ రెహమాన్ చెప్పినట్టు మా ముస్లిమ్స్కి కూడా ఆపర్చునిటీ లేదు, అది ఇది అంటాం. కానీ మిగతా దేశాలు, అరబిక్ నేషన్స్ ట్రస్ట్ అస్ మోర్ దెన్ మన దగ్గర ఉన్న ఇక్కడున్న లోకల్ ముస్లిం పాపులేషన్. కానీ అరబ్ నేషన్స్ మన మీద చాలా భరోసా ఉంది వాళ్ళకి. అది మనం చూస్తున్నాం, ఎప్పటి నుంచో చూస్తున్నాం. బికాజ్ దే కన్సిడర్ వాళ్ళ ఒరిజినల్ అరబ్స్, వాళ్ళు ఒరిజినల్ ముస్లిమ్స్ వాళ్ళు. సో వాళ్ళకి చాలా మటుకు మన మీద మోదీ గారి మీద ట్రస్ట్ ఉంది. మోదీ గారు వెళ్ళంగానే నేషన్స్ హైయెస్ట్ అవార్డు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు వాళ్ళు. సో యుఏఈ ఇప్పుడు మన దగ్గర చేసుకున్న ఈ ఒప్పందం, ఈ 3.5 గంటల కోసం ఆయన 7 గంటలు ట్రావెల్ చేసిండు. ఆయన ఒక్కరే కాదు, పెద్ద డెలిగేషన్, 21 రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, దాంతోపాటు పెద్ద డెలిగేషన్స్ వచ్చారు. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? ఈ 3 గంటల సేపుకి ఎందుకు రావాలి? 3 రోజులు విజిట్ పెట్టుకోవచ్చు కదా, బెంగళూరు వెళ్ళొచ్చు, ముంబై వెళ్ళొచ్చు, ఢిల్లీలో ప్రెసిడెంట్ ప్యాలెస్లో, రాష్ట్రపతి భవన్లో పెద్ద డిన్నర్ పెట్టుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఇదేం లేదు, వచ్చారు, కలిశారు, మాట్లాడారు, సంతకం పెట్టుకున్నారు, వెళ్ళిపోయారు. ఇంకో రకమైన స్పెక్యులేషన్ కూడా బయటకు వచ్చింది సార్. అంటే పాకిస్తాన్ నుంచి ఎదురవుతున్న ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్ 2 దేశాల నుంచి మనకు ఎదురవుతున్న టెర్రర్ థ్రెట్, ఈ టెర్రర్ థ్రెట్ని కట్టేలు చేయట్లేదు. అలాగే దాంట్లో వాళ్ళు మెన్షన్ చేశారు, ఉమ్మడిగా ఎదుర్కొందాం ఉగ్రవాదాన్ని అని మెన్షన్ చేశారు. ఏమైనా ఒక సపరేట్ ప్లాన్ ఏమైనా డిజైన్ చేసి ఉండే అవకాశం ఉందా? పాకిస్తాన్ ఏంటంటే వాసుదేవన్ గారు, అదొక టెర్రరిస్ట్ సపోర్టింగ్ నేషన్. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు రేపు ఎవరికి సపోర్ట్ చేస్తారో మనకు తెలియదు. ఇదే హూతీలని రేపు పాకిస్తాన్ సపోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ నడిమిట్లో వచ్చిందంటే ఇరాన్. ఇప్పుడు యుఎస్ఎస్ వాళ్ళ మెయిన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ పంపించారు అక్కడికి, అబ్రహాం లింకన్. దాంతోపాటు స్ట్రైక్ గ్రూప్ పంపించారు. మనం వెనుజువేలాలో కూడా చూసాం ఇదే సిచ్యువేషన్. కానీ ఇరాన్ మీద దాడి చేస్తారా లేదా అని ఇవాళ దాకా తెలియదు మనకి. గల్ఫ్లో పార్క్ చేసి ఉంచారు అంతే. ఇరాన్ మీద దాడి చేస్తే మిడిల్ ఈస్ట్లో ఉన్న సిచ్యువేషన్ మొత్తం మారిపోతుంది. ఎందుకంటే అప్పుడు ఎవరో ఒకరు సైడ్స్ తీసుకోవాల్సి వస్తుంది. మేము ఇటువైపు ఉన్నామా, మేము ఎటువైపు ఉన్నామా, అమెరికా వైపు ఉన్నామా, లేక అమెరికా వ్యతిరేకంగా ఉన్నామా. సద్దాం హుస్సేన్ మీద దాడి చేసినప్పుడు ఒక్క అరబ్ కంట్రీ కూడా సపోర్ట్ చేయలేదు సద్దాం హుస్సేన్ని. వీళ్ళేం అలిగేషన్ చేశారు, సద్దాం హుస్సేన్ దగ్గర నేటో వాళ్ళు అన్నారు, ఎస్పెషలీ యూకే అన్నారు, హీ హాజ్ గాట్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, అంటే న్యూక్లియర్ వెపన్స్ లాగా వెపన్స్ పెట్టుకున్నారు. దానికోసం ఆయన మీద దాడి చేసి ఆయన్ని అక్కడి తీసేసేయాలని చెప్పి తీశారు. దొరికిందా? దొరకలేదు. లాస్ట్లో పార్లమెంట్లో అడ్మిట్ చేశారు, వాళ్ళు బ్రిటిష్ పార్లమెంట్లో దే అడ్మిటెడ్, హౌస్ ఆఫ్ కామన్స్లో, దట్ సద్దాం హుస్సేన్ దగ్గర ఏ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ లేకుండే, అది ఒట్టిగా అప్పుడు ప్రెసిడెంట్ బుష్ లేపిన ఒక పుకార్, అది ఆయన్ని దింపడానికి కింద. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ గద్దాఫీ, అక్కడ కూడా అదే చేశారు. మిడిల్ ఈస్ట్లో ప్రాబ్లం ఏంటంటే ఇట్లాంటి అన్స్టేబుల్ రెజ్యూమ్స్ చాలా ఉన్నారు. సుదాన్ చూసాం మనం, సిరియా చూసాం మనం, లెబనన్ చూసాం మనం, ప్యాలెస్టైన్ వైపు చూసాం. ఎక్కడైనా చూడండి వీళ్ళు ఏ రెజ్యూమ్స్ ఉన్నారో చాలా అన్స్టేబుల్గా ఉన్నారు. స్టేబుల్గా ఉన్న చాలా తక్కువ. మిడిల్ ఈస్ట్ పక్కన పెడితే మీరు ఇటువైపు వస్తే ఒక ఈజిప్ట్ ఒకటి ఉంది, స్టేబుల్గా ఉంది. జార్డన్ స్టేబుల్గా ఉంది.
ఈ రెండు దేశాలు స్టేబుల్. ఏది ఇజ్రాయెల్కి దగ్గర ఉన్నప్పటికీ కూడా ఈజిప్ట్ ఒక ప్రాబ్లంలో వెళ్ళింది. ఇప్పుడు హాస్ని ముబారక్ కన్నా ముందు అన్వర్ సదాత్ని చంపినప్పుడు కానీ ఆ టైంలో ఒక పెద్ద గొడవ అప్పుడు జరిగింది. అక్కడ దే మోరల్లెస్ స్టెబిలైజ్డ్. కానీ ఇప్పుడు కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంది. సో ఇట్లాంటి ముస్లిం బ్రదర్హుడ్ కానీ ఇట్లాంటి టెర్రరిస్ట్ గ్రూప్తో వాళ్ళకి ఇప్పుడు కూడా ఇష్యూస్ ఉన్నాయి. అది ఇంకో ఇష్యూ మిడిల్ ఈస్ట్లో. ఖతార్ లాంటి కంట్రీస్, అక్కడ హమాస్ లీడర్స్ కూర్చున్నారు, అక్కడ ముస్లిం బ్రదర్హుడ్ వాళ్ళు ఉన్నారు, ఇస్లామిక్ స్టేట్ వాళ్ళు ఉన్నారు, మిగతా ఏ టెర్రరిస్ట్ గ్రూప్ అని నేమ్ చేయండి, వీళ్ళందరూ అక్కడ ఖతార్లో కూర్చున్నారు. ఖతార్ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు లంబోగిని నడిపించుకొని తిరుగుతున్నారు, అక్కడేమో గాజాల కుక్క దావు వస్తున్నారు. మరి ఏం చేస్తున్నాడు సార్ ఆయన గ్లోబల్ పోలీస్? ఆయన ఏం చేయలేడు, ఎందుకంటే ఖతార్లో వాళ్ళ బేస్ కూడా ఉంది కదా. ఖతార్ కొనుక్కున్నారు ట్రంప్ని. ఒక కొత్త ఎయిర్క్రాఫ్ట్ ఇచ్చారు ఆయనకి, ప్రెసిడెన్షియల్ ఎయిర్క్రాఫ్ట్. ఆలోచించండి, కొత్త బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్, బోయింగ్ వాళ్ళు తయారు చేసిన ఎయిర్క్రాఫ్ట్, బోయింగ్ వాళ్ళది మన పిల్లలకి గిఫ్ట్ ఇస్తున్నట్ల ఒక పెద్ద ప్లేన్ ఇచ్చేసారు ఆయన, కొత్త బోయింగ్ ప్లేన్. ఆలోచించు, ప్రెసిడెన్షియల్ ఎయిర్క్రాఫ్ట్. ఆ దేశం 6-7 దేశాలను కొనేసింది, అలాంటిది ఖతార్ ఏమో వచ్చి ఇన్ని కొనేశారు. ఆయన ఒక్కరే కాదు, యుఎస్లో ఉన్న మేజర్ యూనివర్సిటీస్ మొత్తం ఖతార్ కొనుక్కున్నారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఎండోమెంట్ అని పెడతారు వాళ్ళు, మేము ఒక 100 మిలియన్ పెడుతున్నాం మీ దగ్గర, ఎవడు ఇవ్వడు అట్లాంటి డబ్బులు. కానీ దానికి బదులు మాకు ఇదే కావాలి, మా స్టూడెంట్స్ని 20% మీరు ఖతార్ స్టూడెంట్స్ తీసుకోవాలి. అది కాకుండా మీరు ఒక ఇస్లామిక్ స్టడీ సెంటర్ పెట్టాలి, ఇట్లాంటి డిమాండ్లు పెడతారు. ఏది క్రిస్టియన్ నేషన్ చేత. వాళ్ళేమో 200 బిలియన్, 100 మిలియన్ రాగానే ఒక పెద్ద ఎండోమెంట్ ఫండ్ అది. అట్లాంటి కొలంబియా కానీ మిగతా దానికోసం మీరు చూస్తుంటారు, యాంటీ ఇజ్రాయెల్ ప్రొటెస్ట్ అంతా జరిగింది ఇట్లాంటి యూనివర్సిటీస్. ఇట్లానే ట్రంప్ వచ్చిన తర్వాతనే ఇదంతా బంద్ చేయించారు, ఈ బిజినెస్ అంతా. కానీ అప్పుడు కూడా ఆయనకు కూడా కాన్ఫ్లిక్ట్ ఉంది. ట్రంప్ అట్ ద సేమ్ టైం, మీరు వాసుదేవన్ గారు, ఆయన ఈ క్రిప్టో కరెన్సీ డీల్ ఆయన ప్రైవేట్ కంపెనీ ఉంది, వాళ్ళ సన్ అల్లుడు ఇంకా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కలిసి నడిపిస్తున్న వాళ్ళ రియల్ ఎస్టేట్ పార్ట్నర్స్ అందరు కలిపి కంపెనీ ఒకటి ఉంది. దాంట్లో పెట్టుబడి ఎవరు పెడుతున్నారు? ఖతార్ పెడుతున్నారు. పాకిస్తాన్లో ఉన్న ఫీల్డ్ మార్షల్ పెడుతున్నారు, ఫీల్డ్ మార్షల్ పెడుతున్నాడు. ఇట్లాంటి వాళ్ళు డబ్బులు పెడుతున్నారు దాంట్లో. అండ్ ఈజ్ వెరీ హ్యాపీ. అదొక లంచం యాక్చువల్లీ, టెక్నికలీ చెప్తే అదొక లంచం. కానీ ట్రంప్ ఇస్ వెరీ హ్యాపీ, ఎందుకంటే రేపు ఆయన ఉండడు 3 సంవత్సరాల తర్వాత, ఇది నో లాంగర్ ద ప్రెసిడెంట్. 3 సంవత్సరాల తర్వాత ఏం చేయాలి? ఈ బిజినెస్ నడిపించుకుంటాడు. ఈ క్రిప్టో కరెన్సీ బిజినెస్ మీరు చేయకూడదు, బికాజ్ దర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం మన ఇంగ్లీష్లో. మీరు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు, అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మీరు ఇట్లాంటి పని మీరు చేయకూడదు. మీరు ఆ పదవి నుంచి దిగిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి. మీరు ఆ టైంలో సరే, అమెరికన్ ప్రెసిడెంట్స్ యూజువల్లీ ఏం చేస్తారంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ మెమరీ లేదని ఉన్నానని చెప్పి ఒక లైబ్రరీ సెటప్ చేసుకుంటారు. అది వీళ్ళది చాలా కామన్. అది రొనాల్డ్ రైగన్ నుంచి, జార్జ్ బుష్ నుంచి, బిల్ క్లింటన్, జిమ్మీ కార్టర్, వీళ్ళందరికీ లైబ్రరీస్ ఉంటుంది, పెద్ద స్ట్రక్చర్ అది. దట్ ఈస్ లైక్ ఒక మెమరీ లాగా అనమాట వాళ్ళ కోసం. ఈయన మెమరీ అంటే ఏది క్రిప్టో కరెన్సీ సెటప్ చేసుకోవడం. అండ్ ఏమంటారు, లోకంలో ఎవరైనా బ్యాక్ చేస్తారు, ఎందుకంటే యూఎస్ ప్రెసిడెంట్ పెట్టుబడి పెట్టారంటే దాంట్లో వాళ్ళ ఫ్యామిలీకి 30% ఉందంటే డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు దానికోసం. అట్లాంటి చైన్ నేషన్స్లో ఒకటి యుఏఈ. వాళ్ళు దీంట్లో పెట్టుబడి పెట్టట్లేదు డైరెక్ట్గా అట్లీస్ట్, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది ఏదో రోజు ఈయన పదవి నుంచి దిగాలి పెడితే వాళ్ళకి సంబంధం లేదు. డెఫినెట్గా ఈయన 3 సంవత్సరాల పదవి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది క్రాష్ అవుతుంది. దాని ముందు ఈయన అమ్మేసి వెళ్ళిపోతాడు. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ దగ్గర ఒక కాగితం ఉంటుంది అంతే, అది ఏదైనా పానీపూరి తినడానికి యూజ్ చేసుకోవచ్చు ఆయన, దేనికి పనికిరాదు అది. ఇది ఒక్కటే నడుస్తుంది, పానీపూరి లేకుంటే బేల్పూరి తినడానికి యూజ్ వస్తుంది అది. ఇది అర్థం చేసుకోవాలి మనం. సో యుఎస్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ పెట్టి పాలిటిక్స్లో ఒకటి, మేము ప్రపంచ పోలీసులు, మేము గ్రీన్లాండ్ టేక్ ఓవర్ చేసుకుంటాం, మేము వెనుజువేలా టేక్ ఓవర్ చేసుకుంటాం, మేము ఎక్కడ కావాలంటే ఏం చేసుకుంటాం, మీరెవరు అడగకూడదు. కానీ దానికి ఒక ఆపోజిట్ రియాక్షన్ లాగానే ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత కూడా చాలా మటుకు వీళ్ళ దగ్గర ఉన్న చాలా మటుకు డీల్స్ అంతా వీళ్ళు కౌంటర్ ఎట్లా చేస్తున్నారంటే, కౌంటర్ చేయాలంటే ఇట్లాంటి దుబాయ్ నుంచి తీసుకొచ్చిన చాలా మటుకు డబ్బులు పెట్టుబడి వాళ్ళు మిగతా దేశాలు పెడుతున్నారు ఇప్పుడు. ఇది డిఫరెన్స్ అనమాట. అంటే ఇప్పుడు యుఏఈ చాలా స్ట్రాటజిక్గానే వ్యవహరిస్తుంది మనతోటి, మనం కూడా అంతే ఇదిగా ఉన్నాం. అండ్ ఇస్లామిక్ నేషన్స్ సైడ్స్ ఎట్లా తీసుకోబోతున్నాయి? ఇప్పుడు ఆయన వచ్చారు, కలిశారు, వెళ్ళారు, 3.5 hours ఇక్కడ ఉన్నారు. అమెరికా ఎలా చూస్తుందో భారత్ని, ఇస్లామిక్ నేషన్స్ అన్నీ కూడా భారత్ మీద అలాగే చూస్తుంటాయి. ఫైనల్గా చెప్పండి. ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. వాళ్ళు చూస్తారు కానీ చేయలేరు. ఎందుకంటే మిమ్మల్ని ఎవరు ఆపలేదు కదా, మీరు మాతో ఒప్పందం పెట్టుకొని రేపు వచ్చి వీ విల్ సెటప్ వన్ లాంచింగ్ ప్యాడ్ మీకోసం కూడా అక్కడ పెడతాం. కానీ పాకిస్తాన్ లాగా మనం ఒక న్యూక్లియర్ అంబ్రెల్లా ఇస్తున్నామని చెప్పట్లేదు ఎవరికి. మా దగ్గర ఉన్న న్యూక్లియర్ టెక్నాలజీ మీకు ఇస్తామని చెప్పట్లేదు. మా దగ్గర ఉన్న న్యూక్లియర్ ప్లాంట్ సెటప్ చేస్తాం, మీకు న్యూక్లియర్ మిసైల్స్ మీకు ఇవ్వట్లేదు.
ప్లాంట్ సెటప్ చేసి వీఆర్ నాట్ ఎ నార్త్ కొరియా ఆర్ పాకిస్తాన్ దీంట్లో ఆర్ టర్కీ ఫర్ దట్ మ్యాటర్. వీ విల్ నాట్ సెల్ ద టెక్నాలజీ. అది ఈవెన్ ఇజ్రాయెల్ పక్కన కూర్చొని చూస్తూనే ఉంటాడు వీడు ఎవరికి ఇస్తున్నాడు అని చెప్పేసి. బికాజ్ మూమెంట్ సౌదీ అరేబియా గెట్స్ అ న్యూక్లియర్ ఆర్సనల్, అన్నిటికంటే పెద్ద వరి ఇజ్రాయెల్కి ఉంది. వాళ్ళు చేయనియరు దాన్ని. మీరు గుర్తుంటుంది మీకు, దీనికన్నా ముందు ఇరాకీ సద్దాం హుసేన్ ఉన్నప్పుడు ఆయన ఒక న్యూక్లియర్ ప్రాజెక్ట్ మొదలు పెట్టాడు. ఇజ్రాయెల్ వచ్చి బాంబ్ చేసి పడేశారు దాన్ని. కడుతున్నప్పుడు బాంబ్ చేసేసారు. ఇట్ వాజ్ అ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ రష్యన్ హెల్ప్తో కడుతున్నప్పుడు. ఇదే కహూటా న్యూక్లియర్ ప్లాంట్ కడుతున్నప్పుడు భారతదేశం అప్పుడు ఇందిరాగాంధీ ఉండే. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమన్నారంటే మేము వచ్చి దాన్ని ఫినిష్ చేసేస్తాం, మళ్ళీ పాకిస్తాన్కి న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఉండదు. అప్పుడు ఇందిరాగాంధీ దాన్ని డిక్లైన్ చేశారు. ఎందుకంటే ఆ ఎయిర్క్రాఫ్ట్ బాంబింగ్ చేసిన తర్వాత భారతదేశం టెరిటరీలో ఎంటర్ కావాల్సి వస్తుంది ఒక యూటర్న్ తీసుకోవడానికి. అది కాకుండా రీఫిల్ చేయాల్సి వస్తుంది. ఆ టైంలో రీఫ్యూలింగ్ అంత పెద్ద టెక్నాలజీ లేకుండా ఉంది. సో మేము రీఫ్యూల్ చేసుకొని మేము వెళ్ళిపోతాం అని చెప్తే నో అన్నారు ఇందిరాగాంధీ గారు. దాట్ వాజ్ అ బిగ్ స్ట్రాటజిక్ మిస్టేక్. ఆ రోజు చేస్తుంటే పాకిస్తాన్ దగ్గర ఇవాళ న్యూక్లియర్ టెక్నాలజీ ఉండేది కాదు. ఏక్యూ ఖాన్ ఉండరు, ఎవరు ఉండరు. రైట్.